రాష్ట్రంలో దేశంలో బంగారం రేటు రోజు రోజుకు అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా దూసుకుపోతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. బంగారం ధర అనేది నడవడం కాదు, పరుగులు తీస్తుంది. పీటీ ఉషను మించిన పరుగులు రన్నింగ్ రేస్లో పాల్గొన్నట్టు ధర పెరగడం మనం గమనించలేదు, ఊహించలేము. రాకెట్ కంటే వేగంగా వెళుతున్న బంగారం ధర ఈరోజు 70,000 ఉన్న బంగారం 10 గ్రాముల మేలి బంగారం ధర 75,000కి చేరింది. ఒకసారి సినిమాల డైలాగులు గుర్తు చేసే విధంగా తగ్గేదే లేదంటూ అంతకంతకు పైకి ఎగబాకుతున్నటువంటి ఈ బంగారం వెండి ధరలను గమనించినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 67,000కి చేరితే, అదే 24 క్యారెట్ల ధర 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా 70,000 రూపాయలకు చేరింది. ఇట్లా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 16% గోల్డ్ రేటు పెరగడం మనం గమనించవచ్చు. జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 65,000 ఉంటే ఈరోజు 75,000కి చేరుకోవడం మనం గమనించవచ్చు. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు బాగా పెరుగుతుండడంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలు రావడంతో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఇక పలు దేశాలలో భారీగా బంగారం కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరకు కారణమని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. భారత్తో సహా చాలా దేశాలలో బంగారం అనేది విపరీతంగా కొనుగోలు చేసి పెట్టుబడిదారులు ఒక స్థిరాస్తిగా దాన్ని బ్యాంకులలో దాచుకోవడం వల్ల ఈ బంగారం ధర అంతకంతకు పెరుగుతుంది. దీనికి తోడు భారతదేశంలో శుభకార్యాలకు, పెళ్లిళ్లకు కూడా ఇదివరకు పెట్టిన పెట్టిపోతలు వీటన్నింటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. బంగారాన్ని రోజు రోజుకు ఇలా పెరిగిపోతే బంగారం సామాన్యుడు కొనడం మహాగగనం అవుతుందేమో అనే అర్థమవుతుంది ముందల పొంటి. రాబోయే రోజులలో బంగారం కొనాలంటే సామాన్యునికి గుండెలు పలిగిపోయే భారంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సంశయం అక్కరలేదని తెలియజేయడం జరుగుతుంది.